హాయ్ అండి. బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాం. బ్యాక్ పార్ట్ అనేది అంచులు చివర్లు అనేటివి ఫస్ట్ కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఎందుకంటే లైనింగ్ అనేది పిండేస్తాం కదండి, అంటే నీళ్ళల్లో తడిపి వేయడం వల్ల అటు ఇటు అంచులు అనేటివి పెరగవచ్చు. అందుకని సైడ్స్ అనేటివి స్ట్రైట్గా కట్ చేసుకొని ఒక లైన్ గీసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు లైన్ ఖర్చులకు వదిలేసుకొని ఒక లైన్ స్ట్రైట్ లైన్ గీసేసుకొని హైట్ చూసుకోవాలి. హైట్ అనేది 15 ఉందండి. బ్లౌజ్కి హైట్ 15 ఉంది. అదేవిధంగా నడుము చుట్టుకొలత చూసుకుంటే 16.5 ఉంది. అదేవిధంగా మనము బ్లౌజ్ యొక్క ఆర్మ్ రౌండ్ అంటే చంక రౌండ్ హైట్ చూసుకోవాలండి. చూసుకుంటే చంక రౌండ్ అనేది నాకు 6.5 వచ్చింది. అంటే ఇది 33 సైజ్ బ్లౌజ్. ఓకేనండి. ఈ 3 కొలతలతో మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేస్తాం. హైట్ అనేది చూసారు కదండి, 15.5. 15 అనేది హైట్ ఉంది, 1/2 అనేది ఖర్చుకు. అదేవిధంగా వదిలేసి మనం ఒక మార్కింగ్ పెట్టేసుకుందాం. అదేవిధంగా బ్లౌజ్ అనేది నడుము కొలత చూసేసుకుందామండి. నడుము కొలత అనేది 16.5 వచ్చింది. 16.5 అందులో 1/2 అనేది 8 పైన ఒక 2 పాయింట్స్ ఉంటుందండి. ఒకవేళ మీకు అలా తెలియకపోతే 16.5 నుంచి టేప్ అనేది మిడిల్కి ఫోల్డ్ చేస్తే ఎంత అయితే నడుము చుట్టుకొలత ఉందో అది అనేది కరెక్ట్గా మీకు మెజర్మెంట్ వస్తుంది. అలాగే ఒక 1/2 ఇంచు పీట్ అంటే బ్యాక్ సైడ్ పీట్కు వదిలేసుకొని 1 ఇంచున్నర మనము సైడ్ కుట్లకు వదిలేసుకోవాలి. అంటే మెయిన్ డాట్ అనేది మెయిన్ డాట్కు మళ్ళీ కుట్లకి 1 ఇంచున్నర వదిలిపెట్టేసుకోవాలి. అదేవిధంగా పైన హైట్ భుజంకి ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకొని మన నడుము చుట్టుకొలత మన నడుము హైట్ అనేది ఎంతో ఒకసారి చూసుకుందాం. నడుము హైట్ అనేది నాకు ఇక్కడ 3 మీద ఒక 2 పాయింట్స్ వచ్చిందండి. అంటే 3.5కు ఒక 2 పాయింట్స్ తక్కువ. అదే టేప్ని ఇక్కడ సైడ్ పెట్టేసుకొని నడుము కింది సైడ్ పెట్టేసుకొని ఒక మార్క్ ఇచ్చేసుకుందాం. ఆ మార్క్ అనేది ఇచ్చేసుకొని ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకుందాం. అదేవిధంగా మనం పైన కూడా అంటే భుజం పైన కూడా ఎంత అనేది చూసేసుకోవాలని. ఇది మొత్తం సైజు ఎంత సైజ్ బ్లౌజో ఆ సైజ్ బ్లౌజుని బట్టి వాళ్ళ హైట్ని బట్టి మనము గల్లా అంటే రౌండ్ షేప్ ఎంతవరకు తీయాలనేది చూసేసుకుంటాం. ఇది మీడియం బ్లౌజ్ అండి, స్మాల్ సైజ్ కాదు, అలా అని పెద్ద సైజ్ బ్లౌజ్ కూడా కాదు. అందుకనే దీనికి నేను 2.5 పెట్టేసుకుంటాను. అదేవిధంగా భుజం పైన ఒక 3 ఇంచెస్ పెట్టేసుకొని మనకు చంక రౌండ్ అనేది 6.5కు ఒక మార్కింగ్ పెట్టేసేయాలి. స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలండి. స్ట్రైట్ లైన్ గీసేసుకొని మనము అదేవిధంగా మనం గల్లా దగ్గర ఒక 3 ఇంచెస్ అంటే మనం పైన ఎంతైతే పెట్టామో దానికి ఒక 1/2 ఇంచు కలుపుకొని కింద ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అంటే పైన 2.5 పెట్టినా కాబట్టి కింద 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసి ఒక స్ట్రైట్ లైన్ గీసేసాం. అదేవిధంగా ఇందులో ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసి రౌండ్ గల కాబట్టి మనం రౌండ్ షేప్ గీసేస్తాం. అదేవిధంగా ఏదైనా డిజైన్ బ్లౌజ్ అయితే దానికి వేరే కటింగ్ ఉంటుందండి, దానికి వేరే మెజర్మెంట్ అనేది వేరే ఉంటుంది. అదేవిధంగా ఖర్చుకు ఒక మార్కింగ్ పెట్టాను కదండి, అంటే 15.5 పెట్టేశాను. అందులో 1/2 ఇంచు వదిలిపెట్టాను కదా, 1/2 ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఈ విధంగా బ్యాక్ బ్లౌజ్ అనేది ఈజీగా 3 కొలతలతోటి మనము పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా మన కుట్లు చివరి కుట్టుకి అనేది హైట్ అనేది ఒక 8 ఇంచెస్ పెట్టేసుకున్నాం. అదేవిధంగా ఆర్మ్ రౌండ్ చంక హైట్ 6.5 పెట్టేసాను కదా, ఆ 6.5కు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేశాను. ఎందుకంటే అది కుట్లోకి పోతుంది. ఎందుకంటే మనము కొలత అనేది మన బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ అంటే ఉల్టా మనం కొలవలేదు కదండి, ఉల్టా కొలవలేదు కాబట్టి నేను ఏదైనా
విధానే కొలుసుకున్నాను. అంటే బ్లౌజ్ పైన వైపే కొలుచుకుంటాను, లోపల సైడ్ కొలుచుకోను. దానికి ఖర్చులకి ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకుంటాను. అదేవిధంగా చంక రౌండ్కు ఆమ్ రౌండ్ గురించి ఒక 3 ఇంచెస్ స్ట్రేట్ ఒక 3 ఇంచెస్ ఒక పాయింట్ పెట్టేసుకొని మిడిల్లో 1 ఇంచ్ బాగా లావున్న వాళ్ళకు ఎక్కువ